అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించినటువంటి పరిస్థితి. సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జీవన్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి రాజీనామా పత్రం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్. రాజీనామా పత్రంలో చాలా క్లియర్గా చెప్పిండు, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇబ్బంది జరిగింది, దాదాపు 6-7 నెలల నుండి చాలా ఇబ్బంది పడుతున్నా, సఫర్ అవుతున్నా, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సఫర్ అవుతున్నారు. ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పి నేను ఢిల్లీకి పోయి వచ్చే వరకు రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కండువా కప్పించుకున్నాడు. ఎప్పుడైతే ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలు, లీడర్లు ఇక్కడ సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిప్పలు పడుతున్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అసలు కాన్స్టిట్యున్సీలో తిరగలేకపోతున్నా. కాబట్టి ఈ బాధని ఇక నేను దిగమింగుకోలేక, ఈ బాధ భరించలేక నేను డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా అంటూ కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఇదే రాజీనామాకు సంబంధించినటువంటి పత్రిక, ఈ రాజీనామాకు సంబంధించినటువంటి లేఖలో చాలా క్లియర్గా అనేకమైనటువంటి అంశాలను తను పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సుమారు 50 సీట్లుంటే, 50 సీట్లు అంటే వార్డులకు సంబంధించినటువంటి సీట్లు, దాంట్లో కేవలం 20 సీట్లు కాంగ్రెస్కి ఇస్తే 30 మొత్తం కూడా సంజయ్ కుమార్కి ఇచ్చారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను పోటీ చేయించిండు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు. ఇక నా వల్ల కావట్లేదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మాట్లాడుతూ ఉంటే, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది, నేనేం చేయలేకపోయినా అంటూ కూడా పాపం జీవన్ రెడ్డి చాలా అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ అని లేఖ కూడా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి ఎక్కడ కూడా తగ్గలే. ఈ రాజీనామా చేయడమే కాకుండా జీవన్ రెడ్డి ఇంకో కీలకమైనటువంటి మాటలు కూడా మాట్లాడే కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డిని పొట్టుపొడి తిట్టిండు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి లీడర్లను పొట్టుపొట్టు అరుచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జీవన్ రెడ్డి కట్టలు తెంచుకున్నాడు. కట్టలు తెంచుకొని యుద్ధం చేసేటటువంటి తరహాలో జీవన్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోలు సుమారు ఒక 5-6 వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా పిన్ టు పిన్ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. సుమారు 10,000 మంది కార్యకర్తలతో, లీడర్లతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఉద్దేశించి జీవన్ రెడ్డి ఏం మాట్లాడిన ఏం కథ అనేది కొన్ని వీడియోలు చూపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రజా సమస్యల పైన మాట్లాడతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం గురించి పిన్ టు పిన్ జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తా. రైట్గా టాపిక్లోకి పోతే, జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీరు వినాలి, చాలా కీలకమైనటువంటి మాటలు. జీవన్ రెడ్డి ఏం చెప్పిండో ఒకసారి ఈ వీడియో వినండి. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాడు, జగిత్యాల నీకు అడ్డం తిరిగింది, రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు వాళ్ళని వీళ్ళని తొక్కినావు,
ఇక నీ తొక్కుడు నడవదు, జగిత్యాల నీకు అడ్డం తిరిగింది, జగిత్యాల నిన్ను వదిలిపెట్టాలంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి ఫైర్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా జీవన్ రెడ్డి ముందు వస్తే పల్ల దంచనీకి రెడీ ఉన్నాడు జీవన్ రెడ్డి అన్న. ఎందుకంటే అంత సఫర్ అయిండు, అంత బాధపడ్డాడు జీవన్ రెడ్డి అన్న, చాలా ఇబ్బంది పడ్డాడు. నెక్స్ట్ ఇంకో వీడియో వినండి. నాకు అరగదే లేకనా అరే పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి పుస్తక ప్రభుత్వ తలగాదారు వాడేవా అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చివే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. అది కథ. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ ఆయన. పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కూడా. పోచారం కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఒక సొంత అన్న లెక్క చూసుకున్నాడు. కేసీఆర్ ఇక్కడ కుర్చీలో కూర్చుంటే పోచారం శ్రీనివాసరెడ్డిని పక్కనే కుర్చీలో కూర్చుంటుండే. అంత మంచిగా చూసుకున్నటువంటి పోచారం కేసీఆర్ని మోసం చేసిండు, జనాలను మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి ఆయనతో బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్లో మంచిగా దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినాక రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖకు సలహాదారుడిగా పదవి ఇచ్చిండు. అది జీవన్ రెడ్డికి నచ్చలే. ఎవడా పోచారం శ్రీనివాసరెడ్డి అని చెప్పి జీవన్ రెడ్డి అన్నటువంటి మాట ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇంకో వీడియో కూడా చూడుర్రి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను రేవంత్ రెడ్డి ఎదిరించి పోరాటం చేస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా అంటున్నాడు. నీతో తొక్కబడు అణగ తొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాటాలు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోరా పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాడు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నామంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పట్టు నేను. నేను 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అట్లా అన్ని అర్హతలు ఉన్నాయి జీవన్ రెడ్డి అన్నకు, అన్ని అర్హతలు. ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఉంది జీవన్ రెడ్డి అన్నకు. హూ ఈజ్ రేవంత్ రెడ్డి? జీవన్ రెడ్డి అన్న ఎక్స్పీరియన్స్ లీడరు, వెల్ ట్రైన్డ్ లీడరు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, వెల్ ట్రైన్డ్ లీడర్ ఆయన. రేవంత్ రెడ్డి ఎంపీఏ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, పోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు లక్కీ లాటరీలా. జీవన్ రెడ్డి అన్న కష్టపడేది, రేవంత్ రెడ్డి లెక్కనే కష్టపడ్డాడు, ఉత్తగేం రాలా ఆయన, చాలా కష్టపడ్డాడు.
జీవన్ రెడ్డి అన్న అంటే అందరికి ఇష్టమే, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన, మంచోడు. కాంగ్రెస్ పార్టీలో అందరికంటే మంచిగా ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి అన్న, తర్వాత రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు. ఇక నెక్స్ట్ చేవలాడు రంజిత్ రెడ్డి, అక్కడ ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసింది. ఆయన కాదనేది ఎత్తుందో ఇంకొని పట్టుకొచ్చి రంజిత్ రెడ్డి అని చెప్పాను, ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టెన్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. చేవేళ్ళ రంజిత్ రెడ్డి గురించి సో వాయిస్ వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ. ఇదేదవాయ్ రేవంత్ రెడ్డిది. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయింది. విలాస్ మహబూబ్ నగర్, విలాస్ చేవేళ్ళ, విలాస్ సికింద్రాబాద్. అట్లా రేవంత్ అన్న సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. కొడంగల్ పక్కనే ఉంటుంది, కొడంగల్ పక్కనే ఉంది. కొడంగల్ నియోజకవర్గం సొంత జిల్లా ఓడిపోయింది రేవంత్ రెడ్డిది. ఆయన ఇంకా పెద్ద పెద్ద మాటలు అద్భుతాలు చేసినామని చెప్పి. నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా, దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాస్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. విన్నారు కదా, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు. జనాలు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండగా ఎంపీగా పోటీ చేయడం ఏందని ఓడగొట్టిరు. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం అని చెప్పి జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. ఇంకో వీడియో ఉంది, ఇది అద్భుతమైన వీడియో. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంటి? విన్నారు కదా, జీవన్ రెడ్డి చాలా అద్భుతమైన మాట మాట్లాడింది. అసలు ఎవరు వేం నరేందర్ రెడ్డి? వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తు. వేం నరేందర్ రెడ్డి ఎట్లా చెప్తా రేవంత్ అని అట్లా వింటాడు, రేవంత్ అని ఎట్లా చెప్తా వేం నరేందర్ రెడ్డి అట్లా వింటాడు. వీళ్ళిద్దరు మంచి దోస్తులు, అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వ్యక్తులు. వేం నరేందర్ రెడ్డిని పరిచయం చేయడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఇడిచిపెట్టి ఢిల్లీకి పోయిండు. వేం నరేందర్ రెడ్డిని ఫ్లైట్లో తీసుకోపోయిండు ఢిల్లీకి. ఇగో ఈయన రాజ్యసభ మెంబరు, మొన్ననే రాజ్యసభ వచ్చింది, పార్లమెంట్ లీడర్, ఇప్పుడు ఈయన ఎంపీ అని చెప్పి పరిచయం చేయడానికి ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి, అన్ని ఇడిచిపెట్టుకొని. ఇక అంత దోస్త్ అన్న జీవన్ అన్న, వాళ్ళు మంచి దోస్తులే. రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి, ఫైమ్ కురీషి, వేం నరేందర్ రెడ్డి, ఇదో ముఠా ఉంటుంది, ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీడించేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అవునా కాదా? సమాజానికి తెలియదా? లేకపోతే ఏందన్నట్టు? ఏం వేం నరేందర్ రెడ్డి ఏమన్నా వార్డు మెంబరా? గెలిచిండా? జనాలు గెలిపించిరా? ఫైమ్ కురీషిని ఏమన్నా వార్డు మెంబర్ గెలిపించిరా? రోహిన్ రెడ్డి ఏమన్నా ఏం సినిమాటోగ్రఫీ మంత్రా? పొద్దుగాల లేస్తే రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ రోహిన్ రెడ్డి పోతాడు. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్, ఒక కథ ఉంటుంది. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేనేం స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది రేవంత్ రెడ్డి. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన,
కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇద్దరు కానీ నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏమవుతుందో ఈ తొక్కుడు భరించగా కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. అది ఇక వాస్తవానికైనా చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి టార్చర్ నేను భరించలేకపోతున్నా, రేవంత్ రెడ్డి సొంత పెత్తనాలు, రేవంత్ రెడ్డి వ్యవహారం కథ అంతా మేము భరించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఇది జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అద్భుతంగా మాట్లాడండి. ఏది ఏమైనా జీవన్ రెడ్డి పాప ఆయన బాధనంతా కూడా వెళ్ళగక్కేటటువంటి కార్యక్రమం చేసింది. ఇదే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామా పత్రం, ఇది రాజీనామా లెటర్. 25వ తారీఖు 3వ నెల 2026 జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి ఈ డేటు తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా సీనియర్ లీడర్, 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే రాహుల్ గాంధీ చెయ్యి పట్టుకొని రాహుల్ గాంధీ అడుగులు వేస్తూ జీవన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి కీలక నేత. అలాంటి జీవన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఖతమైనట్టే లెక్క. జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పతనం దగ్గర పడ్డట్టే లెక్క. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పతనం. సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంది. సో జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, కాంగ్రెస్ పైన అసహనంతో ఉన్నటువంటి లీడర్లు, మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగితే సర్పంచ్ ఎన్నికలలో ఇటు జగిత్యాల సంజయ్ కుమార్ ఎవరికి సపోర్ట్ చేస్తే అలా గెలిచిరట. జీవన్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళపైన కుట్రలు చేసి ఓడగొట్టే కార్యక్రమం చేసిరు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ సపోర్ట్తో గెలుద్దాం అనుకున్నారు. సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు దాదాపు 100 మంది అసంతృప్తితో ఉన్నారు. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వాళ్ళు కూడా చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రానటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు వీళ్ళంతా. ఓవరాల్గా జగిత్యాల కాంగ్రెస్లో అసంతృప్తి ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పైన, రేవంత్ రెడ్డి పైన జగిత్యాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. కాబట్టి జగిత్యాలలో జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డికి సంబంధించిన క్యాడరు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 500 మంది రాజీనామా చేయడానికి రెడీ ఉన్నారట జీవన్ రెడ్డితో పాటు. ఈరోజు ఇది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. ఇదే రాజీనామాకు సంబంధించినటువంటి లెటర్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.